Hello, Namaste. This is Arun from the Green Channel. Hi everyone, hope you're all staying safe. This is me, your Arun from the Green Channel. Welcome back to the Green Channel. సో ఇవాళ మనం మన ఎన్నో సంవత్సరాల నుంచి మన గార్డెన్లోనే ఉంటూ ఇన్ని రోజుల నుంచి బాగా వెయిట్ చేస్తున్నటువంటి ఒక ఎక్సైటింగ్ మొక్క గురించి మీకు చెప్పాలి. సో మేము ఇది రకరకాలుగా ప్రయత్నించాం. అంటే చిన్న చిన్న స్టెమ్స్ తీసుకొచ్చాము, తర్వాత మెయిన్గా అసలు సీడ్స్ నుంచి కూడా ట్రై చేసాం. జనరల్గా ఇది సీడ్ నుంచి అంటే చాలా టైం పడుతుంది, అయినా సరే దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ కొద్దీ సో సీడ్ నుంచి కూడా ట్రై చేసాం. సీడ్ చాలా చిన్నగా ఉంటుంది. ఇప్పుడు నా వెనకాల ఉన్న వాటిలోనే మీకు ఆ మొక్క కనిపిస్తుంది. అదేంటయ్యా అంటే డ్రాగన్ ఫ్రూట్. ఈ డ్రాగన్ ఫ్రూట్కి మనం స్పెషల్గా ఈ ఫ్రేమ్ కూడా ఒకటి సపరేట్గా చేయించి సో దానికి ఈ అన్ని రకాలుగా సపోర్ట్ చేసి పైకి పంపించాం. సో ఇట్లా సీడ్స్ నుంచి వచ్చినవి మనకి బ్యాక్ సైడ్ మీకు బకెట్స్లో కనిపిస్తున్నాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి, తర్వాత నా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఈ గట్ మీద ఇంకొక 2-3 ఉన్నాయి. సో ఇవి చాలా బాగా పెరిగినాయి, కానీ గ్రోత్ బాగానే ఉంది, కానీ వాటికి ఒక చాలా రోజుల తర్వాత పువ్వు అయితే వచ్చినాయి. సో 3-4 పూలు అయితే వచ్చినాయి, కానీ ఆ పూలు రాలిపోతూ ఉన్నాయి. సో ఫర్దర్గా ఇంకా అదే టైంలో మేము ఒకసారి విజయవాడ వెళ్తాం. విజయవాడలో మనకి సుకన్య గారి గార్డెన్ తీసాము. సో అప్పుడు సుకన్య గారు మనకు ఒక ఈ గిఫ్ట్ ఇచ్చారు. అది ఫైనల్గా మీకు సర్ప్రైజ్. అంటే మన దగ్గర కూడా ఇది డ్రాగన్ది చూడండి ఎంత బ్రహ్మాండంగా వచ్చింది. అది ఇది పువ్వు రావడం, పువ్వు నుంచి కాయగా మారడం, అది ఎంత పింక్గా అసలు ఎంత బ్రహ్మాండంగా ఉంది ఇదైతే. ఇది అట్లాగే అదే దానికి ఇక్కడ ఇంకొకటి వచ్చింది. లాంగ్ బ్యాక్ నేను ఇట్లా డ్రాగన్ వచ్చింది అని చెప్పి ఒక పోస్ట్ కూడా చేశాను. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎక్కువగా వచ్చినాయి. ఇప్పుడు అక్కడ ఉంది, ఇది ఇక్కడ ఇంకొకటి ఉంది. ఇవేంటంటే ఇవి డిఫరెంట్ వాటి నుంచి వచ్చినాయి. ఇప్పుడు ఈ 2 రెడ్ కలర్ మీరు చూస్తున్నవి మాత్రం మన విజయవాడ సుకన్య గారు ఇచ్చినవి. ఈ మిగతావి ఇప్పుడు ఇక్కడ ఒక ఇది గ్రీన్ కనిపిస్తుంది కదా, ఇదొకటి, ఇంకా బ్యాక్ సైడ్ ఇంకొక 2-3 ఉన్నాయి. సో ఓవరాల్గా ఒకసారి ఒక 1/2 డజన్ డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు మెయిన్గా దీంట్లో ఇది మెయింటెనెన్స్ అంటారా, మెయింటెనెన్స్ చాలా తక్కువ. నీళ్లు సాధ్యమైనంత తక్కువ పోసుకుంటూ మనం దీన్ని చూసుకుంటూ ఉండొచ్చు. మెయిన్గా వచ్చేటువంటి ప్రాబ్లం అంటే మీరు గమనిస్తే వీటిలో కొన్ని ఏరియాలో ఇట్లా మధ్యలో ఎండిపోతూ కనిపిస్తుంది. ఏదైనా వాటర్ ఎక్కువైనప్పుడు కొంచెం కుళ్ళుతాయి, లేదంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఇక్కడ చూడండి, అటు నుంచి వచ్చి చూపిస్తాను మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ప్రాబ్లము. ఇలా ఎండిపోతుంది మధ్యలో. ఇట్లా ఎండిపోయినప్పుడు అక్కడికి కట్ చేసుకొని దాన్ని మళ్ళీ మనం ఒక ఫంగిసైడ్స్ అవి పెట్టి మనం ఆ స్టెమ్స్ని విడిగా పాట్ చేసుకుంటే వాటి నుంచి వస్తుంది. మనం అలా చేసినవి ఉన్నాయి, బట్ ఈ మధ్య కొంచెం ఎక్కువైనాయి అవి. ఇక్కడ నుంచి మీకు బ్యాక్ సైడ్ నుంచి కూడా మీరు మిగిలిన ఇంకొక 2 ఫ్లవర్స్ చూడొచ్చు. అక్కడ ఉంది, ఆ కింద ఫ్రేమ్ బ్యాక్ సైడ్గా ఉంది చూడండి, అక్కడ ఉంది. పైనకిగా కొంచెం ఆ గోడ పైనగా ఇంకొకటి ఉంది. ఇప్పుడు మనకున్న ప్రాబ్లం వల్ల ఇదండి. ఇప్పుడు ఇట్లా శుభ్రంగా ఉన్న స్టెమ్లో సడన్గా మధ్యలో ఇట్లా అయిపోతుంది. ఇట్లా అయిపోయి ఇది వెన్నెముక లాంటిది అది ఉంటుంది కదా, అదొక్కటి ఉంటుంది. ఈ మిగతాదంతా ఇట్లా కుళ్ళిపోయినట్టుగా అయిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి కట్ చేసి వేరే చోట పెడతాను. మీకు ఏదైనా రెమెడీ తెలిసి ఉంటే తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. సో వాటికి ఇట్లా కొంచెం ముందు తెలియగానే దానికి ఏదైనా చేసుకుంటే తగ్గితే మనకి ఇప్పుడు చక్కగా అన్ని ఫ్రూట్స్ వచ్చి మనకి రిజల్ట్ వచ్చే టైం ఇది. ఇట్లాంటి టైంలో మొక్క పాడైపోతే కష్టం కదా, అందుకని దానికి ఏమైనా రెమెడీ ఉంటే కొంచెం చెప్పండి. ఇప్పుడు దీన్ని ట్రాన్స్పోర్ట్ అనేది మాకు పెద్ద ఛాలెంజ్. దీని నిండా ముళ్ళు, దీన్ని ఎలా తీసుకెళ్ళాలని ఆలోచిస్తున్నాము. మిగతావన్నీ అంటే గబగబా ట్రిమ్ చేసుకొని తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు ఇక్కడ ఎక్కడెక్కడైతే పాడైందో అట్లాంటివన్నీ చూసి కొంచెం స్టెమ్స్ విడిగా చేసి ఈ ఉన్న కాయలు పాడవకుండా, ఇప్పుడు 2 ఆల్రెడీ పండినాయి. ఇప్పుడు అది ఎంతవరకు పండిందో చూద్దాం, మనం తీసుకోవచ్చేమో. ఇది ఒకసారి చూద్దాం ఎంతవరకు రెడీ అయిందో. ఇది నొక్కితే కొంచెం మెత్తగానే ఉంది. ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ ఫుల్లీ రెడీ. ఎంత బ్రైట్గా ఉందో. ఓకే,
వైట్ వస్తుందా పింక్ వస్తుందా చూద్దాం. ఒకసారి చూద్దాం. రెండోది కూడా ఒకసారి పరిస్థితి ఏంటో చూసి. ఇది కొంచెం ఇంకా పచ్చి ఉంది, ఇంకా గ్రీన్గానే ఉంది. పైన సైజు కూడా కొంచెం చిన్నగా ఉంది, ఇంకా పెరుగుతుంది. ఇంకొంచెం పెరగనిద్దాం దీన్ని. సో ఇప్పుడు దీని సంగతి చూద్దాం. సరే ఇది పువ్వు దానికే అర్పిద్దాం.